కాంగ్రెస్ నాయకుల మాదిరిగా అక్కడ ఎవరు సుసంపన్నులు ఎవరు లేరు. 100 గజాల్లో కొన్ని రేకుల షెడ్లు, కొన్ని గుడిసెలు, కొన్ని ఈ మధ్యన అప్పో సప్పో చేసి కట్టుకున్న ఇండ్లు, వాటిని కూల్చడానికి మీకు మనసెట్లా వచ్చింది అని జిల్లా మరి మంత్రులు నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడన్నా జరిగిందా? హైడ్రా పేరిట హైదరాబాదులో అరాచకాలు, మూసీ డెవలప్మెంట్ పేరిట, గాంధీ బొమ్మల పేరిట ఇవాళ ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పర్మిషన్లు ఇచ్చిన అపార్ట్మెంట్లను కూల్చే ప్రయత్నాలు. అట్లాగే ఎంత దయలేని ప్రభుత్వం, ఎంత రాతిగుండ ప్రభుత్వం ఇది అంటే, మహబూబ్ నగర్ పట్టణంలో దివ్యాంగులు, కళ్ళు కనబడిన వాళ్ళు, చెవులు వినబడిన వాళ్ళు, కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు దివ్యాంగులు 150 ఇండ్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక బుల్డోజర్లు పెట్టి వాళ్ళని కూడా కూల్చేశారు. లగచర్లలో గిరిజనుల భూములు లాక్కున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? గిరిజనుల భూములు లాక్కోవడం, గిరిజనుల మాన ప్రాణాలకు హాని తలపెట్టడం, వారికి గౌరవం లేకుండా చేయడం, దళితులను ఇబ్బంది పెట్టడం, బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం, చివరికి దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం ఇందిరమ్మ రాజ్యం అంటే మొత్తం విధ్వంసమే తప్ప ఎక్కడన్నా నిర్మాణం జరిగిందా? ఆలోచించండి. నేను ఖమ్మం జిల్లా మంత్రులను కూడా ఒకటే అంటా ఉన్నా, మీరు మీ అధికార తొత్తులు, మీరు ఎన్ని డైలాగులు కొట్టినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. ఆ పట్టాలు ఖచ్చితంగా జెన్యూను. మీ పక్కన ఉండే దొంగలు కొంతమంది 3 రియల్ ఎస్టేటు వ్యాపారులు, వారి ప్రయోజనాల కోసం 3 మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలుసు, మాకు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఆ 3 రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇవాళ మీరు దాదాపు 910 కుటుంబాలని మెడలు బట్టి రోడ్డును నూకినందుకు వారి శాపాలు, వారి ఆక్రోశం, వారి కన్నీళ్లు ఉత్తగానే పోవు. తప్పకుండా ఆ కన్నీళ్లలో మీ ప్రభుత్వమే కొట్టుకుపోయే రోజు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. జరిగిన తప్పును సరిదిద్దుకోండి. అధికారం మత్తులో ఇవాళ మీరు చేసిన తప్పును మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే సరిదిద్దుకోండి. అక్కడే ఇండ్లు కట్టివ్వండి. వాళ్ళు మేము పోతే బాధితులు ఒకటే అంటున్నారు, మాకు ఇంకెక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మాకు ఇక్కడే ఇల్లు కట్టివ్వండి, మాకు పట్టాలు ఉన్నాయి, మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆక్రోశిస్తూ ఉన్నారు. నేను అడిగిన, అమ్మ మీకేమైనా కావాలా అంటే, ఏమీ లేదన్నా, మాకేమీ వద్దు, మా కేసీఆర్ గారు కట్టించిన గురుకుల పాఠశాలల్లో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, కానీ ఇవాళ కనీసంగా మాకు ఉండడానికి గూడు లేకుండా చేశారు, మాకు తాత్కాలికంగా ఏదన్నా పునరావాసం ఏర్పాటు చేయండి, మాకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదన్నారు. మా పార్టీ తరఫునే నేను అందుకే వారికి మాట ఇచ్చాను, తాత్కాలిక పునరావాసం మేమే ఏర్పాటు చేస్తాం. అట్లాగే వారు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా సంపూర్ణంగా పార్టీ అండగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా వారికి అండగా మేము నిలబడతామని చెప్పి కూడా వారికి మాట ఇచ్చాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా మళ్ళీ ప్రత్యేకంగా మీడియా కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. దయచేసి మీడియా, మీరు ప్రజాస్వామ్యంలో పేదల గొంతుకై నిలవాల్సింది మీడియా, పేదల గొంతుకై గర్జించాల్సింది మీడియా. వారి పేదల ఆక్రోశం వినండి, వారి గాథని, వారి వ్యధని వినండి. ప్రపంచం దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోండి. అధికారులు మిస్లీడ్ చేసిన ఎక్కడ ఉండే 3 మంత్రులు వారి సంపాదన కోసం, వారి అక్రమ సంపాదన కోసం వారు ఆ పేదలకు అన్యాయం చేసినా తప్పకుండా వారి గొంతుని మీరు వినిపించాలని కూడా మిమ్మల్ని కూడా కోరుతూ, తప్పకుండా కేసీఆర్ గారి తరఫున వారి దూతలుగా ఇవాళ అజయ్ పువ్వాడ గారు, గాయత్రి రవి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా తాత మధు గారు, అట్లాగే కాంతారావు గారు, మా కమల్ రాజ్ గారు, మా చంద్రావతి గారు, అందరం కూడా వారికి అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చాము. తప్పకుండా అండగా నిలబడతాం. ఈరోజు ఏ ఎన్నికలు కూడా లేవు, ఏ రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. కేవలం పేదల ఆక్రోశం చూసి కేసీఆర్ గారు మమ్మల్ని ఆదేశిస్తే ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస కాండ, ఈ రాష్ట్రంలో కూలుస్తున్న పేదల ఇండ్లు, ఇందిరమ్మ రాజ్యం పేరిట ఈ రాష్ట్రంలో ఈరోజు పేదల మీద కత్తిగట్టి పగబట్టి ఏ రకమైన విధ్వంసకాండ జరుగుతుందో, ఏ రకమైన దమనకాండ జరుగుతుందో దాన్ని మళ్ళీ ఒకసారి రాష్ట్రానికి, దేశానికి తెలియజెప్పే విధంగా మరి అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. వారికి తప్పకుండా అన్ని రకాలుగా పార్టీ సహాయ సహకారాలు అందిస్తుంది. కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో కలిసి పోరాడతాం. మాకేం రాజకీయం లేదు. ఉదయం కొంతమంది కమ్యూనిస్ట్ సోదరులు కూడా అక్కడ పోయారంట, వారితో కూడా కలిసి నడవడానికి మాకు ఏ బేసిజన్ లేదు. ఎందుకంటే వారికి న్యాయం జరిగితే మాకు చాలు. ఇందులో మాకేం రాజకీయ ప్రయోజనం ఆశించి చేయట్లేదు. కేవలం ఎవరు కలిసి వచ్చినా, అవసరమైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకునైనా సరే తెలంగాణ ఉద్యమంలో కలిసికట్టుగా ఎట్లా పోరాడామో ఆ పేదల కోసం కూడా అట్లా పోరాడడానికి బేసిజాలు లేకుండా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సహకరించిన మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
జై తెలంగాణ. మరి నివాసం ఉండడానికి స్థలాలు ఉండాలని, అట్లాగే వ్యవసాయ యోగ్యత కలిగిన రైతులకి వారు వ్యవసాయం చేసుకునేడానికి సాగుకి యోగ్యమైన భూమి ఉండాలనే భూదాన్ బోర్డు పెట్టడం జరిగింది. భూదాన్ బోర్డులో భారతదేశ వ్యాప్తంగా మరి లక్షల ఎకరాల భూమిని ఆనాడు కొంతమంది పెద్దలు దానం చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చే ముందు భూదాన్ బోర్డు చైర్మన్ గారితో కూడా మాట్లాడొచ్చాము. 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకి మరి మన ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న ప్రాంతంలో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. మరి ఈరోజు వెలుగుమట్లలో, ఖమ్మం అంటుకొని ఉన్న వెలుగుమట్లలో వాస్తవాలు ఏంటి అంటే మీరు కనుక గమనిస్తే మరి 63 ఎకరాల భూమి, ఇందులో చాలా విచిత్రమైన విషయాలు కొన్ని మేము గమనించాం. ఒకటి, 1950వ దశకంలో మరి ఈ భూమిని భూదాన్ బోర్డుకి 2 పెద్ద మనుషులు దానం చేస్తే 89 వరకు, అంటే దాదాపు 44-45 ఏళ్ల వరకు ఎలాంటి వివాదం కూడా ఈ భూమిలో లేదు. మరి 89లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక 30 ఎకరాలు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి మరి 30 ఎకరాలు తాము స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మరి భూమి విలువ పెరిగింది, ఖమ్మం పట్టణం విస్తృతం అవుతోంది, ఒక 30 ఎకరాలను మరి వారు తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి, అంటే దాదాపు 1900 మందికి మరి 100 గజాల చొప్పున